హలో గైస్, అల్టిక్స్ క్లాసెస్కి స్వాగతం. ఇవాళ మనం ఇండియాలో ఉన్న 3 మేజర్ హిమాలయన్ రివర్ సిస్టంలో ఒక రివర్ సిస్టమ్ ఇండస్ రివర్ సిస్టమ్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నామండి. ఇండస్ రివర్ సిస్టమ్ ఇండియాలో 9.8% ఆఫ్ ది ఏరియాని ఆక్యుపై చేస్తూ సెకండ్ లార్జెస్ట్ రివర్ సిస్టమ్గా ఉంది. అయితే ఇది ఏరియాలో పోల్చుకుంటే గంగా రివర్ బేసిన్ కంటే కూడా పెద్దదండి. బట్ ఇండియాలో ఉన్న ఏరియా తక్కువ. గంగా రివర్ కంటే చాలా పెద్దది. ఇండియా, పాకిస్తాన్, చైనా, ఆఫ్ఘనిస్తాన్ 4 దేశాల్లో కూడా దీని యొక్క రివర్ బేసిన్ అనేది స్ప్రెడ్ అయ్యింది. అయితే ఈ ఇండస్ రివర్ సిస్టమ్ అనగానే మనకి గుర్తొచ్చే నదులు ఏంటి అంటే ఇండస్ మరియు దాని యొక్క 5 మేజర్ ట్రిబ్యూటరీలు ఏంటి అంటే జీలం, చీనాబ్, రావి, బియాస్ అండ్ సట్లెజ్. ఈ 5 రివర్సే మనకి ఎక్కువగా గుర్తొస్తాయి. ఈ 5 మరియు ఇండస్ రివర్ని కలిపి మనం మెయిన్గా ఇండస్ రివర్ సిస్టమ్గా పిలుస్తాం. బట్ ఈ సిస్టంలో చాలా ట్రిబ్యూటరీస్ ఉంటాయండి, చాలా చిన్న చిన్న రివర్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ రివర్ సిస్టంలో ఫస్ట్ రివర్ గురించి మనం డిస్కస్ చేద్దాం. అది ఇండస్ రివర్. ఇండస్ రివర్ యొక్క ఆరిజిన్ సింగిల్ స్ట్రీమ్గా జరగట్లేదండి. చాలా రివర్స్ లాగా, అంటే గంగా ఇలాంటి రివర్స్ లాగా ఈ ఇండస్ రివర్ కూడా మనకి మల్టిపుల్ స్ట్రీమ్స్గా ఆరిజినేట్ అవుతుంది. ఆ మల్టిపుల్ స్ట్రీమ్స్ ఏంటి అంటే ఈ ఇండియా, చైనా అండ్ నేపాల్ ఈ 3 దేశాలు కలిసే చోట, అంటే కాలాపానికి దగ్గరలో, కాలాపానికి పైవైపు మౌంట్ కైలాస్ అని ఒక మౌంటైన్ ఉంటుంది. ఆ మౌంట్ కైలాస్కి కింద వైపు మానసరోవరం అనే ఒక లేక్ ఉంటుందండి. ఆ మానసరోవరం లేక్కి దగ్గరలో, మానసరోవరం లేక్ దగ్గరే మనకి ఒక చిన్న స్ట్రీమ్ ఆరిజినేట్ అవుతుంది. దాని పేరు ఏంటి అంటే సెంగి జాంగ్పో, అంటే లైన్స్ మౌత్ అని అర్థం అనమాట టిబెటన్ లాంగ్వేజ్లో. ఈ సెంగి జాంగ్పో స్ట్రీమ్ అలా వెళ్తుంటే దీనికి మౌంట్ కైలాస్ దగ్గరలోనే ఆరిజినేట్ అయ్యే ఇంకొక చిన్న స్ట్రీమ్ గర్ జాంగ్పో అనే ఇంకొక స్ట్రీమ్ వెళ్ళి దానిలో కలుస్తుందండి, గర్ జాంగ్పో. సో ఈ 2 స్ట్రీమ్లు కలిసిన తర్వాత అది ఇండస్ రివర్గా మారి కరెక్ట్గా ఇండియాలోకి రావడానికి ఒక 125 కిలోమీటర్స్ దగ్గరలోనే జరుగుతుందన్నమాట. ఈ 2 రివర్స్ కలిసి ఇండస్ రివర్గా మారి నార్త్ వెస్ట్ వైపుగా జర్నీ చేయడం మొదలుపెట్టి లడాక్ రేంజ్కి పైవైపు ప్యాంగాంగ్ షో అనే లేక్కి కింద వైపు నుంచి ఇండియా లోపలికి ఎంటర్ అవుతాయి, అంటే లడాక్ యొక్క సౌత్ ఈస్టర్న్ పోర్షన్ నుంచి. సో ఇలా ఎంటర్ అయిన ఈ రివర్ అనేది కొంత దూరం ప్రయాణించిన తర్వాత లడాక్ రేంజ్ని దాటుకొని కింద వైపుకి రావడం జరుగుతుంది. ఇలా కింద వైపు వచ్చిన తర్వాత అది లడాక్ రేంజ్కి మరియు జస్కర్ రేంజ్కి మధ్యలో నుంచి చాలా దూరం పాటు కూడా నార్త్ వెస్ట్ వైపుగా జర్నీ చేస్తుంది. ఇలా జర్నీ చేసేటప్పుడే దాని యొక్క రివర్ బ్యాంక్ మీద మనకి లడాక్ యొక్క క్యాపిటల్ సిటీ లేహ్ని కూడా అది దాటుకొని వెళ్తుంది. అండ్ లేహ్ అనే సిటీకి వాటర్ని కూడా అది సప్లై చేస్తుంది. అయితే ఇక్కడ జరిగే ఇంకొక ఇంపార్టెంట్ ఫినామినన్ ఏంటి అంటే ఇది లేహ్ని దాటుతున్నప్పుడే దీనిలోనికి జస్కర్ అనే ఒక చిన్న స్ట్రీమ్ వచ్చి దీనిలో కలుస్తుంది. అంటే ఇండియాలోకి వచ్చిన తర్వాత దానిలో కలిసి ఫస్ట్ మేజర్ ట్రిబ్యూటరీ ఏంటి అంటే జస్కర్. అదే మౌంటైన్ రేంజ్ పేరుతో మనకి జస్కర్ అనే ఒక రివర్ ఉంటుంది. ఆ రివర్ కలుస్తుంది. అండ్ లేక్ దాటిన తర్వాత కొంత దూరం వెళ్ళేటప్పటికి అది కార్గిల్, అలాగే ద్రాస్ సెక్టార్ ఈ ప్రాంతాన్ని కూడా దాటుకొని వెళ్తుంది. అలా దాటుకొని వెళ్ళిన తర్వాత అది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోనికి ఎంటర్ అవుతుంది. అది ఒకసారి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోనికి ఎంటర్ అయిన తర్వాత అందులోకి సెకండ్ మేజర్ ట్రిబ్యూటరీ వచ్చి కలుస్తుంది. అదే ష్యోక్ రివర్ అండి. ఇది మనకి అక్షాయ్ చిన్ ప్రాంతంలో నుంచి పుట్టి ష్యోక్, నుబ్రా, గాల్వన్ ఇలాంటి నదులన్నీ కలిసి ఒక రివర్ రూపంలో, ష్యోక్ అనే రివర్ రూపంలో మనకి ఈ ఇండస్ రివర్లో కలుస్తాయి, పిఓకేలో. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇలా ఈ ఏరియాలోంచి వెళ్తున్నప్పుడు ఇండస్ రివర్లోకి
చాలా ఎక్కువ గ్లేషియర్ నుంచి మెల్ట్ అయిన వాటర్ వచ్చి జాయిన్ అవుతుంది. ఎందుకంటే ఇది వెళ్ళే ప్రాంతం ప్రపంచంలోనే లార్జెస్ట్ గ్లేషియర్ కవర్ ఉన్న ప్రాంతాల్లో ఒకటి. కారకోరం రేంజ్ కానీ లడాక్ రేంజ్ అనేది ఇదంతా కూడాను. సో చాలా ఎక్కువ గ్లేషియర్ వాటర్ అనేది దానిలోనికి యాడ్ అవ్వడం జరుగుతుంది. సో ఇలా ఈ వాటర్ అంతటిని తీసుకొని ముందుకు వెళ్తూ నార్త్ వెస్ట్ వైపుకి వెళ్తూ ఉంటే కొంత దూరం వెళ్ళేటప్పటికి దానికి ఇంకా నార్త్ వెస్ట్ వైపుకి వెళ్ళడానికి స్లోప్ సరిపోదు. సో అది ఏం చేస్తుందంటే దానికి కింద వైపు అయిన గ్రేటర్ హిమాలయన్ రేంజెస్ని దాటడానికి ట్రై చేస్తుంది. సో ఇలా గ్రేటర్ హిమాలయన్ రేంజెస్ని దాటడానికి ట్రై చేసేటప్పుడు కరెక్ట్గా నంగా పర్బత్ అనే పీక్ దగ్గరలో ఈ పీక్ ఏదైతే ఉందో ఇది మనకి నంగా పర్బత్ పీక్ అండి. సో ఈ నంగా పర్బత్ అనే పీక్కి పైవైపు ఇది ఇండస్ రివర్ గోర్జ్ అనే ఒక గోర్జ్ని ఏర్పరచుకొని గ్రేటర్ హిమాలయాస్ని దాటి అది హిమాలయన్ రేంజెస్ని దాటుకొని కింద వైపు వస్తుంది. ఒకసారి కింద వైపు వచ్చిన తర్వాత అది మళ్ళీ దాని యొక్క కోర్స్ని చాలా వైపు వరకు నార్త్ వెస్ట్లోనే కంటిన్యూ చేస్తుంది. అండ్ ఈ ప్రాసెస్ అంతా జరిగేది ఎక్కడ అంటే పాకిస్తాన్లోని గిల్జిత్ బాల్టిస్తాన్ ప్రావిన్స్లో. అంటే ఈ ప్రావిన్సు ప్రజెంట్ మన పిఓకే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని పాకిస్తాన్ గిల్జిత్ బాల్టిస్తాన్ అనే ఒక రాష్ట్రంగా అడ్మినిస్ట్రేట్ చేస్తుంది. అండ్ ఇలా ఈ రాష్ట్రంలో వెళ్తున్నప్పుడే దానిలోనికి గిల్జిట్ కరెక్ట్గా ఈ బెండ్ దగ్గరే మనకి గిల్జిట్ అనే ఇంకొక ట్రిబ్యూటరీ వచ్చి జాయిన్ అవుతుందని. అంటే ఇక్కడే మనకి టిబెట్లో అంటే ఈ లడాక్ ప్రాంతంలోనే 3 మేజర్ ట్రిబ్యూటరీలు ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యాయి. అయితే ఇక్కడ ష్యోక్ అండ్ గిల్జిట్ అనేవి రైట్ వైపు నుంచి జాయిన్ అవుతున్నాయి, జస్కర్ అనేది లెఫ్ట్ వైపు నుంచి జాయిన్ అవుతుంది. అండ్ ఒక్కసారి ఈ గిల్జిట్ రివర్ జాయిన్ అయిన తర్వాత ఇండస్ రివర్ ఇంకా దాని యొక్క కోర్స్ని చాలా వరకు ఇండియాలో నార్త్ వెస్ట్ వైపుగా కంటిన్యూ చేస్తూ ఇండియా పాకిస్తాన్ బార్డర్ గుండా మియాండరింగ్ జరుగుతూ దాని యొక్క డైరెక్షన్ని కొంతవరకు సౌత్ వెస్టర్లీ డైరెక్షన్లోనికి మార్చుకొని కింది వైపుకి జర్నీ చేయడం స్టార్ట్ అవుతుంది. ఇలా కింద వైపుగా జర్నీ చేయడం మొదలవుతుంది. ఇలా వెళ్ళేటప్పుడు అది పెషావర్కి ఇస్లామాబాద్కి మధ్యలోంచి ఫ్లో అవుతుంది. పెషావర్ అండ్ ఇస్లామాబాద్ 2 మేజర్ సిటీస్ అన్నమాట. సో ఈ పెషావర్కి దగ్గరలోనే మనకి దీనిలోకి కాబూల్ అనే ఒక ట్రిబ్యూటరీ వచ్చి జాయిన్ అవుతుంది. హిందూ కుష్ పర్వతాల నుంచి వచ్చి కాబూల్ అనే ఒక రివర్ ఆఫ్ఘనిస్తాన్ క్యాపిటల్ పేరుతోనే ఉంటుంది. కాబూల్ రివర్ జాయిన్ అవుతుంది. ఇలా కాబూల్ రివర్ జాయిన్ అయిన తర్వాత ఇంకా అది కిందకి డైరెక్షన్ అలా సౌత్ వెస్ట్లీ డైరెక్షన్లో వెళ్తూనే ఉంటుంది. అలా వెళ్తూ వెళ్తూ అది పాకిస్తాన్లోని సాల్ట్ రేంజ్ని కూడా దాటుకుని వెళ్తుంది. సాల్ట్ రేంజ్ని దాటిన తర్వాత ఇంకొంత దూరం వెళ్ళేటప్పటికి మనకి ఇందులోకి కుర్రం రివర్ అని ఇంకొక రివర్ ఈ సాల్ట్ రేంజ్కి దగ్గరలోనే కుర్రం రివర్ అని ఇంకొక రివర్ కూడా మనకి ఇందులోకి వచ్చి కలుస్తుందండి. కుర్రం షాజహాన్ యొక్క పేరు అన్నమాట ఉంది. ఓకే, కుర్రం పేరు. అండ్ అది కూడా అయిన తర్వాత ఇంకొంత దూరంలో గుమాల్ అనే ఇంకొక ట్రిబ్యూటరీ కూడా దీనిలోకి వచ్చి కలవడం జరుగుతుంది. అన్నీ రైట్ బ్యాంక్లోంచే కలుస్తున్నాయండి, గుర్తుపెట్టుకొని చూడండి. ఓకే, సో ఇలా వెళ్తూ ఉండగా కొంత దూరం వెళ్ళేటప్పటికీ ఓకే దీనిలోకి పంచ్నద్ అనే ఒక నది వచ్చి జాయిన్ అవ్వడం జరుగుతుంది. పంచ్నద్ అనే ఒక నది వచ్చి జాయిన్ అవ్వడం జరుగుతుంది. ఈ పంచ్నద్ ఎక్కడిది అని మీకు డౌట్ వస్తే ఈ పంచ్నద్ అంటే ఏదో కాదండి. ఓకే, ఈ ఇండస్ రివర్ యొక్క 5 మేజర్ ట్రిబ్యూటరీలు కూడా ఒక రివర్గా ఏర్పడి ఇండస్లో కలుస్తాయి, ఇండివిజువల్గా కాదండి. ఓకే, అవన్నీ ఒకే రివర్గా ఏర్పడి ఇండస్ రివర్లో కలుస్తాయి. అదే పంచ్నద్ అండి. ఈ పంచ్నద్ అనే నది ఇండస్ రివర్లో పాకిస్తాన్లోని మితాన్ కోట్ అనే ప్రాంతం దగ్గర కలుస్తుంది. మితాన్ కోట్. సో ఇలా మితాన్ కోట్ దగ్గర పంచ్నద్ కలిసిన తర్వాత ఇంకా పెద్ద రివర్గా మారిపోయి ఆ ఇండస్ రివర్ కాస్త ఇంకా సౌత్ వెస్ట్ డైరెక్షన్ ఇంకా మార్చుకోదండి, చాలా వరకు సౌత్ వెస్ట్ డైరెక్షనే వస్తుంది. అలా సౌత్ వెస్ట్ డైరెక్షన్ని కంటిన్యూ చేస్తూ ఓకే కరెక్ట్గా సముద్రం లోపలికి వెళ్ళేటప్పటికి దాని యొక్క వేగం తగ్గిపోయి చిన్న చిన్న స్ట్రీమ్స్గా విడిపోతుంది. ఇలా చిన్న చిన్న స్ట్రీమ్స్గా విడిపోయి కొన్ని స్ట్రీమ్స్ అరేబియన్ సీలోకి, కొన్ని స్ట్రీమ్స్ రాన్ ఆఫ్ కచ్లోనికి, గుజరాత్ రాష్ట్రంలో ఉన్న
రాన్ ఆఫ్ కచ్ వెట్లాండ్లోనికి కలుస్తాయి. సో ఇలా డిస్ట్రిబ్యూటరీగా విడిపోయి కలవడం వలన అది ఒక ఇంపార్టెంట్ డెల్టా, ఇండస్ రివర్ డెల్టాని ఏర్పరుస్తుంది. ఓకే, ఇది ఇండస్ రివర్ మరియు దానికి సంబంధించిన ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీస్. అండ్ ఇది సముద్రంలో కలిసే చోటు ఏంటి అంటే కరాచీకి దగ్గరలో, పాకిస్తాన్లో ఇంపార్టెంట్ సిటీ కరాచీ తెలుసు కదండి. కరాచీకి దగ్గరలో కేతీ బందర్ అనే ప్రాంతం దగ్గర ఇది సముద్రంలో కలిసిపోతుంది, కేతీ బందర్. సో ఇది ఇండస్ రివర్. తర్వాత దాని యొక్క ట్రిబ్యూటరీస్ గురించి చూసుకుంటే దాని యొక్క ట్రిబ్యూటరీలో ఫస్ట్ మేజర్ ట్రిబ్యూటరీ జీలం రివర్. పైనుంచి మనం కిందకు వస్తే ఫస్ట్ మేజర్ ట్రిబ్యూటరీ జీలం రివర్. ఓకే, ఈ జీలం రివర్కి వచ్చేటప్పటికి జీలం రివర్ కాశ్మీర్ లోయ యొక్క సౌత్ ఈస్టర్న్ రీజన్లో, ఇది కాశ్మీర్లో అనుకుంటే దీని యొక్క సౌత్ ఈస్టర్న్ రీజన్ ఇక్కడ. ఓకే, కాశ్మీర్ యొక్క సౌత్ ఈస్టర్న్ రీజన్లో ఆరిజినేట్ అయ్యి, ఓకే, సౌత్ ఈస్ట్ రీజన్లో దీని యొక్క ఆరిజిన్ పాయింట్ ఏంటి అంటే వెరినాగ్ అనే ఒక స్ప్రింగ్ ఉంటుంది, ఒక నేచురల్ స్ప్రింగ్ మనకి ఇక్కడ లొకేట్ అయి ఉంటుంది వెరినాగ్. ఈ వెరినాగ్ స్ప్రింగ్కి దగ్గరలో మనకి ఈ రివర్ ఆరిజినేట్ అవుతుందన్నమాట. వెరినాగ్ అనే స్ప్రింగ్ నుంచి ఆరిజినేట్ అయ్యి ఇది కూడా చాలా వరకు నార్త్ వెస్ట్ డైరెక్షన్ ఉంటాయి. మ్యాక్సిమం ఇండస్ రివర్ యొక్క ట్రిబ్యూటరీస్ అన్ని కానీ మనకి చాలా వరకు స్టార్టింగ్లో నార్త్ వెస్ట్ డైరెక్షనే ఉంటుందండి. అంటే స్లోప్ అక్కడ అటువైపు ఉంది కాబట్టి. ఓకే, సో అంటే హిమాలయాలు ఈ ప్రాంతం అంతా కూడా స్లోప్ నార్త్ వెస్ట్ వైపు ఉంది కాబట్టి చాలా వరకు వీటి యొక్క బిగినింగ్ అంతా కూడా నార్త్ వెస్టర్లీ డైరెక్షనే ఉంటుంది. ఈ వెరినాగ్ స్ప్రింగ్ నుంచి ఆరిజినేట్ అయిన ఈ జీలం రివర్ ఓకే మెల్లమెల్లగా దాల్ లేక్ని దాటుకొని అలాగే శ్రీనగర్ సిటీని దాటుకొని, దాల్ లేక్ శ్రీనగర్ రెండు ఒక దగ్గర ఉంటాయి, శ్రీనగర్ సిటీని దాటుకొని మెల్లమెల్లగా ఉలార్ లేక్లోనికి ఎంటర్ అవుతుంది. ఉలార్ లేక్ అనేది ఈ జీలం రివర్కి ఒక నేచురల్ రిజర్వాయర్గా యాక్ట్ చేస్తుంది. ఉలార్ లేక్లోకి ఎంటర్ అయ్యి ఉలార్ లేక్ని దాటి బయటకు వస్తుంది. ఉలార్ లేక్ని దాటి బయటకు వస్తుంది. ఇలా ఉలార్ లేక్ని దాటి బయటకు వచ్చిన తర్వాత మనకది లైన్ ఆఫ్ కంట్రోల్ని దాటి పీఓకేలోకి, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, ఇదంతా కూడా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్. ఓకే, సో ఇది లైన్ ఆఫ్ కంట్రోల్, ఈ బ్లాక్ కలర్లో కనిపిస్తున్నాయి మీకు ఇక్కడ లైన్ ఆఫ్ కంట్రోల్. దాన్ని దాటి పీఓకేలోనికి ఎంటర్ అవుతుంది. ఇంకా ఈ పీఓకేలోకి ఎంటర్ అయిన తరువాత దీని లోపలికి జీలం యొక్క ఒక మేజర్ ట్రిబ్యూటరీ వచ్చి కలుస్తుంది. అదే మనకి నీలం రివర్ అన్నమాట. జీలం యొక్క ఒక మేజర్ ట్రిబ్యూటరీ ఏంటి అంటే నీలం రివర్, NEELUM, నీలం అనే రివర్ వచ్చి కలుస్తుంది. ఇది కలిసిన తర్వాత ఈ రివర్ ఏం చేస్తుందంటే దాని యొక్క కోర్స్ని ఇది కూడా మళ్ళీ కంప్లీట్గా సౌత్ వరకు, చాలా వరకు కంప్లీట్గా ఇంకా సౌత్లోనికి మార్చుకొని ఇండియా పాకిస్తాన్ యొక్క ఒరిజినల్ బార్డర్లోంచి, అంటే లైన్ ఆఫ్ కంట్రోల్ కాదు, ఒరిజినల్ బార్డర్లోంచి మియాండరింగ్ అవుతూ కిందకి వెళ్తుంటే సౌత్ వైపుగా వెళ్తూ ఉంటుంది. ఇలా సౌత్ వైపుగా వెళ్తున్న ఈ రివర్ కాస్త కొంత దూరం వెళ్ళాక దాని డైరెక్షన్ని సౌత్ వెస్ట్కి మార్చుకొని ఓకే ఇండియా నుంచి కంప్లీట్గా పాకిస్తాన్ నుండికి వెళ్ళిపోతుంది. ఇలా వెళ్ళిపోతున్న ఈ రివర్ కాస్త వెళ్ళి మనకి చీనాబ్ రివర్తో జాయిన్ అవుతుంది. చీనాబ్ రివర్తో జాయిన్ అవుతుంది ఎక్కడ అంటే పాకిస్తాన్లోని ట్రిమ్ము అనే ప్రాంతానికి దగ్గరలో ఇది చీనాబ్ రివర్లో జాయిన్ అవుతుంది. ట్రిమ్ము దగ్గర మనకి ఈ రెండు కలిసిన తర్వాత ఒక బ్యారేజ్ కూడా ఉంటుంది, అదే ట్రిమ్ము బ్యారేజ్ అనమాట. ఓకే, ఇది జీలం రివర్. ఇది కాశ్మీర్ లోయ గుండా ప్రయాణించే ఇంపార్టెంట్ రివర్ అండి జీలం రివర్. దీనికి కూడా కొన్ని ట్రిబ్యూటరీస్ ఉంటాయి. ఓకే, మీరు చూసారు నీలం అనేది దీని యొక్క ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీ. అలాగే లెఫ్ట్ బ్యాంక్ నుంచి పూంచ్ అని ఇంకొక ట్రిబ్యూటరీ కూడా దీంతో కలుస్తుంది. దీంతో పాటు ఇంకొన్ని ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీస్ ఉంటాయి. సో ఈ జీలం రివర్ తర్వాత మనకి ఈ నెక్స్ట్ ఇంపార్టెంట్ రివర్ ఏంటి అంటే చీనాబ్ రివర్. చీనాబ్ రివర్కి వచ్చేటప్పటికి చీనాబ్ రివర్ అనేది హిమాచల్ ప్రదేశ్లో ఆరిజినేట్ అయ్యే రివర్ అండి. ఓకే, నాట్ ఇన్ ద జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్. మనకి చూస్తే ఇండస్ రివర్ లడాఖ్లో ఉంది, జీలం రివర్ జమ్మూ కాశ్మీర్లో ఉంది. దాని ఆరిజిన్, దాని యొక్క మేజర్ ఫ్లో అంతా కూడా జమ్మూ కాశ్మీర్లో ఉంది. అండ్ ఈ చీనాబ్ రివర్కి వచ్చేటప్పటికి చీనాబ్ రివర్ ఏమో ఈ హిమాచల్ ప్రదేశ్ అనే రాష్ట్రంలోని బారాలచ్చా అనే ఒక పాస్ ఉంటుందండి. ఓకే, ఈ బారాలచ్చా పాస్కి పైవైపు రెండు లేక్స్ ఉంటాయి, చిన్న లేక్స్. ఏంటంటే ఒకటి సూరజ్తాల్ అంటే సూర్య సరస్సు అని అర్థం అండి. రెండోది చంద్రతాల్, క్రెసెంట్ షేప్లో, అర్ధచంద్రాకారం షేప్లో చంద్రతాల్ అనే సరస్సు ఉంటుంది. ఈ రెండు లేక్స్లోంచి
2 స్ట్రీమ్స్ ఆరిజినేట్ అవుతాయి. ఓకే, ఒకటి బాగా సూరజ్ నుంచి బాగా అనే స్ట్రీము, అలాగే చంద్రతాల్ నుంచి చంద్ర అనే స్ట్రీమ్ ఆరిజినేట్ అవుతాయి. ఈ 2 స్ట్రీమ్స్ కలిసి చంద్రభాగా అనే రివర్ని మనకి ఏర్పరుస్తాయి. ఓకే, ఇలా ఏర్పడిన చంద్రభాగా రివర్ ఏదైతే ఉందో ఈ చంద్రభాగా రివర్ మనకి అలా కొంచెం నార్త్ వైపుగా నార్త్ వెస్ట్ వైపుగా జర్నీ చేస్తూ జమ్మూ కాశ్మీర్ లోపలికి ఎంటర్ అవుతుంది. ఓకే, ఒకసారి ఇది జమ్మూ కాశ్మీర్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో దాని యొక్క కోర్స్ అంతా కూడా చాలా వరకు వెస్ట్ వైపుగా ప్రయాణిస్తుందండి. అలా ప్రయాణిస్తున్న ఈ రివర్ కాస్త కొంత దూరం వెళ్ళాక మనకి ఈ జమ్మూ కాశ్మీర్ స్టేట్ని దాటుకొని, ఓకే, ఇది జమ్మూకి పైవైపు నుంచి ప్రయాణిస్తుందంటే ఇక్కడ మనకి జమ్మూ సిటీ ఉంటుందన్నమాట. జమ్మూ సిటీకి పైవైపు నుంచి ప్రయాణిస్తూ, ఓకే, జమ్మూ సిటీకి పైవైపు నుంచి ప్రయాణించిన ఈ రివర్ కొంత దూరం వెళ్ళి ఇండియా బార్డర్ని దాటుకొని పాకిస్తాన్లోకి ఎంటర్ అవుతుంది. పాకిస్తాన్లో కూడా అలా నార్త్ వెస్టర్న్ ఫ్లోని కంటిన్యూ చేస్తూ అలా కొంత దూరం వెళ్ళేటప్పటికి దీనిలోనికి జీలం రివర్ వచ్చి కలుస్తుంది. ఇది చీనాబ్ రివర్, ఇది మనకి జీలం రివర్. ఎక్కడ కలుస్తుందంటే ట్రిమ్ము అనే ప్రాంతంలో కలుస్తుందని మనం చెప్పాము ఆల్రెడీ. ఓకే, సో ఇక్కడ వరకు చీనాబ్ రివర్ వెళ్తుంది. అండ్ చీనాబ్ రివర్ ఎక్కడతో ఎండ్ అయిపోయిందంటే కాదండి, ఇంకా అలా వెళ్తూ పాకిస్తాన్లోని ఉచ్ షరీఫ్ అనే ప్రాంతానికి దగ్గర ఇది హిస్టారికల్ ప్లేస్ అయిన ముల్తాన్కి కింద వైపు ఉంటుంది. సో ఈ ఉచ్ షరీఫ్ అనే ప్రాంతం దగ్గర సట్లెజ్ రివర్తో కలిసి పంచనదిని ఏర్పరుస్తుంది. సో ఇది చీనాబ్ రివర్. సో ఈ చీనాబ్ రివర్కి ట్రిబ్యూటరీస్ ఉన్నాయండి. తావి అనే ఒక లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ, అలాగే మరుసదార్ అనే ఒక రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ, దీనికి ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీస్ అన్నమాట. సో అలాగే చీనాబ్ రివర్ తర్వాత రావి రివర్ కూడా మనకి ఈ చీనాబ్ రివర్ యొక్క ఆరిజిన్ పాయింట్కి దగ్గరలోనే, ఓకే, కరెక్ట్గా బారాలచ్చా పాస్కి కింద వైపు రోహతంగ్ పాస్ అని ఇంకొక పాస్ ఉంటుందండి. ఈ రోహతంగ్ పాస్కి లెఫ్ట్ సైడ్ మనకి హనుమాన్ తిబ్బా అనే ప్రాంతంలో ఈ రావి రివర్ అనేది ఆరిజినేట్ అవుతుంది. ఓకే, ఇలా ఆరిజినేట్ అయిన రివర్ కాస్త ఫస్ట్ అది కూడా హిమాచల్ ప్రదేశ్లోనే జర్నీ చేస్తుంది. హిమాచల్ ప్రదేశ్లో జర్నీ చేసిన తర్వాత ఇది చేసే పని ఏంటి అంటే జమ్మూ కాశ్మీర్లోనికి పంజాబ్లోనికి రెండింటిలోనికి ఎంటర్ అవ్వకుండా 2 స్టేట్స్ యొక్క బార్డర్స్లోంచి జర్నీ చేస్తుంది. ఇలా జర్నీ చేసినప్పుడే దీని మీద తీన్ డ్యామ్ అని ఒక డ్యామ్ లొకేట్ అయి ఉంటుంది అనుకోండి. ఓకే, సో ఇలా జర్నీ చేస్తూ మళ్ళీ ఆ బార్డర్ కూడా అంటే ఆ 2 స్టేట్స్ యొక్క బార్డర్ దాటిన తర్వాత మళ్ళీ ఇండియా పాకిస్తాన్ బార్డర్లోంచి కూడా కొంత దూరం జర్నీ చేసి పాకిస్తాన్ లోపలికి ఎంటర్ అయిపోతుంది. ఈ రావి అనే రివర్ పాకిస్తాన్లోనికి ఎంటర్ అయిపోతుంది. ఇలా పాకిస్తాన్లోకి ఎంటర్ అయిపోయిన ఈ రావి రివర్ యొక్క బ్యాంక్స్ మీదే మనకి పాకిస్తాన్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సిటీ లాహోర్ అనేది లొకేట్ అయి ఉంటుంది. సో ఈ లాహోర్ సిటీని దాటిన తర్వాత ఇంకా కొంతసేపు జర్నీ చేసి ఈ రావి రివర్ కూడా పాకిస్తాన్లోని సరాయ్ సిద్ధు అనే ప్రాంతానికి దగ్గరలో చీనాబ్ రివర్తో కలిసిపోతుంది. సరాయ్ సిద్ధు అనే ప్రాంతానికి దగ్గరలో చీనాబ్ రివర్తో కలిసిపోతుంది. సో అంటే ఇక్కడ జీలం రావి రెండూ కూడా చీనాబ్లోనికి వెళ్తున్నాయి. సో ఇది రావి రివర్కి కూడా సియూల్ అనే ఒక ఇంపార్టెంట్ రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ ఉందండి, సియూల్ అని. సో రావి రివర్ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ రివర్ ఏంటంటే బియాస్ రివర్ అండి. అయితే బియాస్ రివర్ చెప్పుకునే ముందు ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఈ మొత్తం ఇండస్ రివర్ సిస్టంలోని 6 మేజర్ రివర్స్లో 5 మేజర్ రివర్స్ అనేవి ట్రాన్స్ బౌండరీ రివర్స్ అండి. అంటే ఒకటి కంటే ఎక్కువ దేశాల నుంచి వెళ్ళే రివర్స్. బట్ బియాస్ రివర్ అనేది మాత్రం ఒక ట్రాన్స్ బౌండరీ రివర్ కాదు. బియాస్ అనేది ఒకటి ట్రాన్స్ బౌండరీ రివర్ కాదండి. ఇది కేవలం ఇండియాలో ఉన్న హిమాచల్ ప్రదేశ్ అండ్ పంజాబ్ స్టేట్స్లో మాత్రమే జర్నీ చేస్తుంది. చాలా చిన్నది,
మొత్తం ఈ 6 రివర్స్లో కూడా అన్నింటికంటే చిన్నదంటే ఇదేనండి. ఓకే, సో ఇది. సో బియాస్ రివర్ అనేది అదే రోహతంగ్ పాస్ అంటే హనుమాన్ తిప్ప ఉంది కదా, సో దానికి దగ్గరలో దానికి కింద వైపు బియాస్ ఖండ్ అని ఇంకొక ప్రాంతం ఉంటుందండి. సో ఆ బియాస్ ఖండ్ అనే ప్రాంతం దగ్గరలో మనకి బియాస్ రివర్ యొక్క ఆరిజిన్ అనేది జరుగుతుంది. ఈ బియాస్ రివర్ ఆరిజిన్ జరిగిన తర్వాత ఫస్ట్ దీని యొక్క డైరెక్షన్ కొంతవరకు సౌత్ వైపు ఉంటుంది. అలా సౌత్ వైపు వచ్చిన రివర్ కాస్త దాని యొక్క డైరెక్షన్ మళ్ళీ నార్త్ వెస్ట్ వైపుకి మార్చుకుంటుంది. నార్త్ వెస్ట్ వైపు మార్చుకొని హిమాచల్ ప్రదేశ్ని దాటి పంజాబ్ స్టేట్లోనికి ఎంటర్ అవుతుంది. పంజాబ్ స్టేట్లోనికి ఎంటర్ అయిన తర్వాత ఓకే, అది మళ్ళీ సౌత్ వెస్ట్ వైపుగా జర్నీ చేయడం మొదలు పెడుతుంది. ఇలా చాలా దూరం పాటు పంజాబ్ రాష్ట్రంలో సౌత్ వెస్ట్ వైపుగా జర్నీ చేస్తే కరెక్ట్గా పంజాబ్ పాకిస్తాన్ బార్డర్కి దగ్గరలో అది సట్లెజ్ రివర్తో హరిక్కే బ్యారేజ్ దగ్గర కలిసిపోతుంది. హరిక్కే అని చెప్పి మనకి ఒక ఇంపార్టెంట్ బ్యారేజ్ ఉంటుందన్నమాట. ఆ హరిక్కే బ్యారేజే మనకి రాజస్థాన్ కెనాల్కి వాటర్ని సప్లై చేస్తుంది. సో ఈ హరిక్కే బ్యారేజ్ దగ్గరలో అది సట్లెజ్ రివర్తో కలిసిపోతుంది. సో అంతే, ఈ 2 స్టేట్స్లోనే వెళ్తుంది. చాలా చిన్న రివర్, జస్ట్ 470 కిలోమీటర్స్తో చాలా చిన్న రివర్గా మనకి బియాస్ రివర్ ఉంటుందన్నమాట. సో ఈ బియాస్ రివర్ తర్వాత లాస్ట్ ఇంపార్టెంట్ రివర్ ఏంటి అంటే సట్లెజ్ రివర్ యొక్క ఆరిజిన్ ఇండస్ రివర్కి సిమిలర్ అండి. చాలా దూరం వెళ్తాడు, చెప్పాలంటే చాలా దూరం వెళ్తాండి ఇండస్ లాగానే. అయితే ఇండస్ ఎక్కడ పుడుతుందో సట్లెజ్ రివర్ కూడా ఆ ప్రాంతానికి దగ్గరలోనే పుడుతుందండి. అయితే అది లేక్ మానసరోవర్ దగ్గర కాకుండా మానసరోవర్కి వెస్ట్ వైపు ఇంకొక లేక్ ఉంటుంది, రక్కాస్ ఆ రాక్షస తాల్ అనే ఒక లేక్ ఉంటుందండి. ఆ లేక్కి దగ్గరలో, లేక్లోంచి కాదు, ఆ లేక్కి దగ్గరలోంచి, ఆ లేక్కి వాటర్లు ఎక్కడి నుంచి వస్తాయి అక్కడిలోంచి మనకి ఇది లాంక్వెన్ జాంగ్బో అనే రివర్గా ఆరిజినేట్ అవుతుంది. దీని యొక్క కోర్స్ కూడా ఫస్ట్ ప్రైమరీ కేసులో చాలా వరకు నార్త్ వెస్ట్ వైపుగా ఉంటుంది. ఇది నార్త్ వెస్ట్ వైపుగా అలా జర్నీ చేస్తూ ఓకే హిమాచల్ ప్రదేశ్ స్టేట్లో ఇండియా లోపలికి ఎంటర్ అవుతుంది. అయితే హిమాచల్ ప్రదేశ్ స్టేట్లో ఇది ఇండియాలోనికి సిప్కిలా అనే పాస్ని, మౌంటైన్ పాస్ని దాటుకొని ఎంటర్ అవుతుందండి. సిప్కిలా ఇది ఒక ట్రేడ్ రూట్ కూడా, సిప్కిలా అనేది. సో సిప్కిలా పాస్ని దాటుకొని హిమాచల్ ప్రదేశ్ స్టేట్లోనికి ఎంటర్ అవుతుంది. అయితే ఇది హిమాచల్ ప్రదేశ్లోకి స్టేట్లోకి ఎంటర్ అయిన తర్వాత చాలా వరకు దీని యొక్క కోర్స్ అంతా కూడా వెస్ట్ వైపుగానే ఉంటుంది. అలా వెస్ట్ వైపుగానే మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇలా వెస్ట్ వైపుగా జర్నీ చేసిన తర్వాత ఓకే పంజాబ్ లోపలికి ఎంటర్ అయ్యే ముందు ఇది కొంతవరకు దాని డైరెక్షన్ నార్త్ వెస్ట్ వైపుగా మార్చుకుంటుంది. నార్త్ వెస్ట్ వైపుగా మార్చుకొని ఆ స్టేట్ బార్డర్ని దాటి పంజాబ్ లోపలికి ఎంటర్ అయ్యి పంజాబ్లో మళ్ళీ సౌత్ ఈస్ట్ వైపుగా కొంత దూరం జర్నీ చేసి మళ్ళీ వెస్ట్రన్ కోర్స్ నది అటైన్ చేస్తుంది. అయితే ఇలా క్రమంలోనే దీని మీద మనకి హిమాచల్ ప్రదేశ్లో బాగ్రా అనే డ్యామ్ కూడా లొకేట్ అయి ఉంటుంది. సో ఇలా ఈ రివర్ మనకి పంజాబ్లోకి ఎంటర్ అయిన తర్వాత చాలా దూరం పంజాబ్లో ప్రయాణించి పంజాబ్లో హరిక్కే బ్యారేజ్కి పైవైపు హరిక్కే బ్యారేజ్ యొక్క అప్పర్ కోర్స్లో బియాస్ రివర్ వచ్చి దీనిలో జాయిన్ అవుతుంది. హరిక్కే బ్యారేజ్ యొక్క అప్పర్ కోర్స్లో బియాస్ రివర్ వచ్చి దీనిలో జాయిన్ అవుతుంది. ఇలా బియాస్ రివర్ జాయిన్ అయిన తర్వాత కొంత దూరానికి ఇది మళ్ళీ బార్డర్ని దాటుకొని పాకిస్తాన్లోనికి ఎంటర్ అయిపోతుంది. ఇలా వెళ్తున్న ఈ రివర్ కాస్త చాలా దూరం పాకిస్తాన్లో ప్రయాణించిన తర్వాత, సట్లెజ్ రివర్ చాలా దూరం పాకిస్తాన్లో ప్రయాణించిన తర్వాత అది వుడ్ షరీఫ్ అనే ప్రాంతం దగ్గర చీనాబ్ రివర్తో కలిసి పంచ్ నదిని ఏర్పాటు చేస్తుంది. సో పంచ్ నది అనేది 5 నదులు అంటే జీలం, చీనాబ్, రావి, అలాగే బియాస్, సట్లెజ్ ఈ 5 నదులు కలయిక వలన ఏర్పడింది కాబట్టి దాన్ని మనం పంచనది అని చెప్పి పిలుస్తాం. అయితే అందరికీ తెలిసిన పేరు పంచనదే. బట్ 2021 సంవత్సరంలో యూపీఎస్సీ ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. అదేంటి అంటే ఈ ఇండస్ యొక్క ట్రిబ్యూటరీస్ అన్నీ ఏ రివర్గా ఇండస్లో కలుస్తాయని అడిగాడు.
అయితే అందరూ ఏమనుకుంటారు, నార్మల్గా ఆప్షన్ చూడగానే పంచనది కదా మాకు ఉంటుంది అనుకుంటాం. బట్ ఆప్షన్స్లో ఎక్కడా కూడా పంచనద్ అనే పేరుని మెన్షన్ చేయలేదు. ఓకే, సో అందులో ఆప్షన్లో జీలం, చీనాబ్, సట్లెజ్, రావి ఇలా 4 పేర్లు ఇచ్చాడు. ఓకే, అయితే ఆ యూపీఎస్సీ కీలో ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే ఆ రివర్ మనకి సట్లెజ్ రివర్గా మారి 5 రివర్స్ కలిసి సట్లెజ్ రివర్గా ఇండస్లో జాయిన్ అవుతాయని చెప్పి యూపీఎస్సీ వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఇది సట్లెజ్ రివర్. అండ్ ఈ సట్లెజ్ రివర్ అనేది మనకి చాలా లెంతీ రివర్ అండి. అండ్ ఇండస్ రివర్ సిస్టంలో ఓకే, ఇండస్ రివర్కి సంబంధించి ఇట్ ఈస్ ద లాంగెస్ట్ ట్రిబ్యూటరీ వైల్ చీనాబ్ ఈజ్ ద లార్జెస్ట్ ట్రిబ్యూటరీ. సో ఇది మనకి ఇండస్ రివర్ సిస్టమ్ గురించి అండి. ఒక్కసారి కోర్సెస్ మళ్ళీ డ్రా చేస్తున్నాను, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇండస్ రివర్ సంగీజాంగ్పో, గర్జాంగ్పో కలిసి ఇలా ట్రావెల్ చేస్తూ నార్త్ వెస్ట్ వైపుగా జర్నీ చేస్తూ ఇక్కడ టర్న్ తీసుకొని మళ్ళీ పాకిస్తాన్కి ఎంటర్ అయ్యి ఇలా వెళ్ళిపోతుంది. అలాగే జీలం రివర్ కాశ్మీర్ వ్యాలీలో చాలా ఎక్కువ ఏరియా పాస్ అవుతూ ఇండియా పాకిస్తాన్ బార్డర్ గుండా వెళ్తూ చీనాబ్లో కలిసిపోతుంది. చీనాబ్ చంద్రబాగా రివర్గా ఇలా పాకిస్తాన్లోకి వెళ్తుంది. రావి రివర్ జమ్మూ కాశ్మీర్ పంజాబ్ బార్డర్లోంచి వెళ్తుంది. అలాగే పంజాబ్ పాకిస్తాన్ బార్డర్లోంచి కూడా వెళ్తుంది. అలాగే బియాస్ చాలా చిన్న రివర్, పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ స్టేట్స్లో మాత్రం వెళ్తుంది. అలాగే సట్లెజ్ రివర్. సో ఇవి మనకి ఇండస్ రివర్ సిస్టమ్కి సంబంధించి 5 మేజర్ రివర్స్ అండి. సో ఇది ఎంతవరకు అండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో ఇంకొక హిమాలయన్ రివర్ సిస్టమ్తో కలుద్దాం. అంటిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్.